లేఖ, నువ్వు కాఫీ తాగుతుండు, ఈలోపు నేను వంట చేస్తాను. ఇదిగో, ఏమీ ఆలోచించకుండా ముందు కాఫీ తాగు. నన్ను ఇంట్లోంచి తరిమేసి మీరంతా సంతోషంగా గడుపుతున్నారా? మేనల్లుడు పుట్టాడని సంబరంగా ఉన్నావా బావా? నీ మీద అంత మనసు పడ్డ ఈ మరదల్ని పొరుగు కన్నా హీనంగా చూస్తావా? ఎక్కడుందో ఎలా ఉందో అని జాలి దయ కూడా లేదు కదా, కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేనల్లుడిని, చెల్లెల్ని, ఆ పనికి మొన్న పని మనిషిని చూసుకుని మరసిపోతున్నావా? ఈ ముద్దు మురిపాల ఆనందాలతో ఎంతకాలం సంతోషపడతారో నేను చూస్తాను. ఎవరైతే నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటారో వాళ్లే నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేలా చేస్తాను. వస్తాను, తొందరలోనే వస్తాను. మీ సంతోషాలన్నీ చెరిపేస్తాను. ధరణి, నువ్వు చేసిన అవమానానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. బుల్లి బుల్లి చేతులు, బుల్లి బుల్లి పాదాలు, ఎంత ముద్దొస్తున్నాడో. నా మేనల్లుడికి అన్నీ నా పోలికలే ఉన్నాయి. మేనమావ పోలికలు వస్తే అదృష్టవంతులవుతారంట. ఆదిత్య గారి మేనల్లుడు అంటే అదృష్టవంతుడిగా కాకుండా ఎలా ఉంటాడు? వీడి బాబు పోలికలతో పుడతాడేమో అని భయపడ్డాను. పోలికలొస్తే ఎందుకు భయం? బుద్ధులొస్తే భయపడాలి గాని. నాకు మాత్రం శ్రావణ్ బుద్ధులే వచ్చాయనిపిస్తుంది. వదినా, పుట్టేటప్పుడే తల్లికి అడ్డం తిరిగాడు కదా, అందుకని అన్నా. అడ్డం తిరిగి అందర్నీ భయపెట్టాడు. వీడి నాన్న వీరికి అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగినోడిని నేను దంచాను, వీడిని డాక్టర్సే తిన్నగా చేశారు. సరదాగా అన్నానులే, ఏమనుకోకు దీప్తి. నువ్వేంటో నాకు తెలీదా వదినా? సరే, పోలికలు వర్ణిస్తూ బుద్ధుల గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. రేపు వీడికి స్నానం చేయించాలి. ఆ విషయం ఆలోచించారా? అవును కదా. స్నానానికి ఆలోచించడం ఏముంది, పోసేద్దాం. ఏంటి పోసేది? నిలబెట్టి సబ్బు రుద్దుతారా? అనుభవం ఉన్నవాళ్లు పోయాలి. కాళ్ల మీద పడుకోబెట్టి నలుగు పెట్టి స్నానం చేయించాలి. అవన్నీ మీకొచ్చా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.